నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ఐఎమ్ బోర్న్ ఫర్ ది కాజ్, నాట్ ఫర్ ది పాసింగ్ టైం అంటూ గుంటూరు జిల్లాలో పుట్టి గ్లోబల్ అంబాసిడర్గా ఎదిగి ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ కంప్లీట్ చేసి సింబయోసిస్ యూనివర్సిటీ ఒమాన్లో ఎంబీఏ కంప్లీట్ చేసి లక్షల రూపాయల ఉద్యోగం చేస్తూ తెలుగు రాష్ట్రాలకి తానిచ్చినటువంటి ఒక గొప్ప వ్యాపార ప్రణాళికల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వారెవరో కాదు, రినౌన్ పర్సనాలిటీ మిస్టర్ ఎంఎన్ఆర్ గుప్తా గారు. సో ఎంఎన్ఆర్ గుప్తా గారు అసలు ఆయన జీవన ప్రస్థానం ఎలా జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు అనే విషయాలన్నింటినీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గుప్తాజీ. నమస్తే రెడ్డి గారు. ఎట్లా ఉన్నారు? ఫైన్ సార్. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని మా పబ్లిక్ కోర్ట్ న్యూస్కి ఇచ్చారు. ఒక రకంగా ఏంటంటే మనం చాలా సందర్భాల్లో అనుకున్నాం, చాలా టాలెంట్ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు దేశం కోసం, లేకపోతే మన ప్రవాసీల్లో చాలామందిని చూసాం. బేసిక్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఉద్యోగాల్లో ఉంటారు, వ్యాపారాల్లో ఉంటారు, కానీ వారిని ఈ మన బ్యాక్ హోమ్ సమాజానికి పరిచయం అవరు. చాలామంది ఆఫ్లైన్లో ఉంటారు. సో అలాంటి వారిని పరిచయం చేసే భాగంలోనే మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ముందుగా మీ నుంచే ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసామని చెప్పుకోవచ్చు. సో వెల్కమ్ టు అవర్ పబ్లిక్ కోర్ట్ న్యూస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇనిషియేటివ్. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసాం, చాలామంది ఒక ఉద్యోగం వస్తే చాలు, నాకు ఫారిన్లో నేను సెటిల్ అయిపోతా లైఫ్ అనుకుంటారు. కానీ ఎంటెక్ ఎన్ఐటి అంటే చాలా రెనౌండ్ యూనివర్సిటీ. చాలామందికి అదొక కళ, ఎన్ఐటి వరంగల్లో చదవాలనేది. మామూలుగా చాలామందిలో మనం చూస్తాం, చాలామంది యూత్ని అడిగినా, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని అడిగినా నేను ఎన్ఐటియో ఐఐటియో అంటుంటారు. అలాంటి గుప్తా గారు ఎంటెక్ కంప్లీట్ చేసి మళ్ళీ ఫారిన్లో ఎంబీఏ కంప్లీట్ చేసి, దట్టు సింబయోసిస్లో లక్షల రూపాయల ప్యాకేజ్ మీది. నేను బహ్రెయిన్లో ఉన్నా, మీరు ఒమాన్లో ఉన్నారు. ఐ హర్డ్ మెనీ థింగ్స్ వెరీ గుడ్ అబౌట్ యూ. వాట్ మేడ్ యూ టు కనెక్ట్ అగైన్, రీలొకేటెడ్ బ్యాక్ ఫర్ గుడ్ అండ్ మెనీ థింగ్స్? అసలు ఎందుకు రీలొకేట్ అయ్యారు? అంటే దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనం ఏమి ఇచ్చామనేది మన కాన్సెప్ట్. రెండోది, నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అనేది తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడాలి, భారతదేశానికి ఉపయోగపడాలి. ఇక్కడ లక్షల మంది లీడర్స్, ఎంటర్ప్రినర్స్ క్రియేట్ అవ్వాలనే ఒక మిషన్తో, ఆ విజన్తో నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు దాదాపు 50 ఆఫర్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. ఇప్పుడు కూడా కావాలంటే వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ ఉన్న 17 సంవత్సరాలు నేను వేరే కంట్రీలో ఉన్నా కూడా వేరే కంట్రీలో వాళ్ళని లీడర్స్ కింద చేస్తున్నాము, వేరే నేషనాలిటీస్ వాళ్ళని ఎంటర్ప్రినర్స్ చేస్తున్నాం, ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. బట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి మనం దాదాపు 20 సంవత్సరాల్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంబీఏ కాలేజెస్, ప్లస్ నేను గ్లోబల్ సిఇఓ నెట్వర్క్, గ్లోబల్ సిఇఓ ఉమెన్ నెట్వర్క్, గ్లోబల్ అచీవర్స్ ఫోరం అని లాస్ట్ 9 ఇయర్స్ నుంచి దాదాపు 1100 మెంబర్స్ ఫ్రమ్ 100 కంట్రీస్ నేను రన్ చేస్తున్నాను. ఐఎమ్ ద ఫౌండర్ అనమాట. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ హిస్టరీకి ఇట్లా 100 కంట్రీల వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం. సో దీని ద్వారా ఎన్నో కొలాబరేషన్స్ జరిగినాయి, స్విట్జర్లాండ్ నుంచి, ప్లస్ యూరోప్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి ట్రేడ్ కానీ. ఇదంతా కూడా మెయిన్ ఏంటంటే థీమ్ ఏంటంటే విశ్వభారత్ అనేది. అంటే నేను ట్రాన్స్పోర్ట్ ఎకనమిస్ట్. ఓకే. ఇండియా వరల్డ్లో నెంబర్ 1గా ఎదగాలనేది నా కాన్సెప్ట్ ఫర్ లాస్ట్ 20 ఇయర్స్. ఓ గ్రేట్. సో తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1గా అవ్వాలి ఇండియాలో అనేది కూడా ఇంకొక కాన్సెప్ట్ అనమాట. అది రీచ్ కావాలంటే అది ఓన్లీ ఎంటర్ప్రినర్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1100 మెంబర్స్లో వాళ్ళ బిజినెస్లో ఒక్కొక్కళ్ళు ఒక 100 crores యాడ్ చేసుకున్నా కూడా 1,00,000 కోట్లు జీడిపికి యాడ్ అయిందంటే కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. సో ఆ రకంగా ఏమవుతుందంటే కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇలాంటి వరల్డ్ క్లాస్ ఎంటర్ప్రినర్స్ని మనం తయారు చేయాలి, ఆ గ్లోబల్ కొలాబరేషన్ కాన్సెప్ట్ని మనం తీసుకురావాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ హైదరాబాద్ని ఇంకొక దుబాయ్లా, యూరప్లా చూడాలనేది నా కళ. ఎందుకు మనం దుబాయ్, యూరప్ పరిగెత్తాలి, ఇక్కడ మనం ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే ప్రపంచంలో అత్యుత్తమ మేధస్సు ఉన్న వ్యక్తులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మీరు చూడండి, యుఎస్ చూడండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి, మైక్రోసాఫ్ట్ కానీ తెలుగు వాళ్ళే లీడర్షిప్ పొజిషన్స్లో ఉంటారు ఎక్కువ. సో ఇప్పుడు నేను కూడా చేసిన పొజిషన్స్, రాయల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా జనరల్గా యుఎస్, యూకే, యూరోపియన్స్కి మాత్రమే ఇస్తారు. 60 years అబోవ్ ఏజ్ వాళ్ళకి. మొట్టమొదటిసారి ఒక ఇండియన్ యాక్సెప్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఆ సోహార్ పోర్ట్, సలాలా పోర్ట్ కానీ $46 billion పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పోర్ట్గా అవార్డుని
మనకి ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ దాంట్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ ఉమ్మన్ గవర్నమెంట్లో మనం చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా చేసి విత్ ఇన్ బడ్జెట్లో దాదాపు 16 వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేసాం అనమాట. 100 కంట్రీస్ నేషనాలిటీస్తో టీమ్స్తో మల్టీనేషనల్ టీమ్స్తో వర్క్ చేసి నాకు 27 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. దాన్ని ఇండియా కోసం మనం వాడి మన నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయాలి, ఉన్న జనరేషన్ అప్గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే మన వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది కానీ స్కిల్స్ వీఆర్ ల్యాకింగ్. ఈరోజు చూస్తే 98% ఇంజనీర్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్, 2% ఫిట్ ఫర్ ద థింగ్. ఒకటి విద్యా వ్యవస్థ, రెండోది ఏంటంటే ఆ నెససరీ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని గైడెన్స్ చేసేవాళ్ళు లేకపోవడం. అవును. సో అట్లీస్ట్ మనము ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ద్వారా, వర్క్షాప్స్ ద్వారా ఇట్లా మనం చేయగలిగిన చిరు ప్రయత్నం చేస్తున్నాం. మిగతా వాళ్ళని కూడా మా గ్లోబల్ గ్రూప్స్ ద్వారా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అట్లానే వ్యాయామ్ ప్రపంచ ఆరోగ్య మహాసభకి ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. నేను మీ ప్రొఫైల్ చదివాను, నాకు ఆల్మోస్ట్ ఒక 2 days 3 days పట్టింది. అయినా నేను ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, చాలా పెద్ద ప్రొఫైల్. లింక్డ్ఇన్లో కూడా చూశాను. గత ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి వింటున్నాం ఎంఎన్ఆర్ గుప్తా గారు అంటే రినౌండ్ పర్సనాలిటీ. అయితే నాకు ప్రధానంగా ఒక 3 కాంపోనెంట్స్ మీద మనం వీ కెన్ గో విత్ ద డిస్కషన్. ప్రధానంగా మీరు వ్యామ్కి చైర్మన్ ఉన్నారు, గ్లోబల్ చైర్మన్ ఎన్ఆర్ఐ అని చెప్పేసి. వ్యామ్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటుంది? వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అనేది ఒకటి, మీరు దానికి చైర్మన్ ఉన్నట్టున్నారు. వ్యామ్ త్రూ ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? అసలు ఇది వ్యామ్ ఎవరికి ఉపయోగపడుతుంది బేసిక్గా? అంటే వ్యామ్ అంటే ప్రపంచ ఆర్య మహాసభ ఎన్ఆర్ఐ విభాగ్ని నేను ఫౌండర్ని 2016లో ఎన్ఆర్ఐ విభాగ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు దాదాపు 54 కంట్రీస్ కవరింగ్ ఆల్ కాంటినెంట్స్ని నేను ఎక్స్పాండ్ చేశాను. వ్యామ్ 54 కంట్రీస్లో ఉంది ఇప్పుడు. ఓకే. లాస్ట్ ఇయర్ కూడా మేము గ్లోబల్ కన్వెన్షన్ చేశాము. అంటే ఇది ప్యూర్ కమ్యూనిటీ బేస్డ్ ప్లాట్ఫామ్, ఆర్యవైశ్య కమ్యూనిటీ. ఓకే. సో యాక్చువల్గా నేను చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాను. అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఫ్రీ జాబ్ ఆపర్చునిటీస్. గ్లోబల్ ఎక్కడైనా ఈ 54 కంట్రీల్లో. సో 20 సంవత్సరాల నుంచి నేను ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించాము. మెంటరింగ్, ఫ్రీ గైడెన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో దానికి ఒక గ్రూప్ ఉన్నారు, ఒక 1025 members ఉన్నారు. నేను రెగ్యులర్ మానిటర్ చేస్తూ ఉంటాను. సో ఎంకరేజ్ ఎంటర్ప్రినర్స్ టు బి పార్ట్ ఆఫ్ దట్ అండ్ క్యాండిడేట్స్ ఆల్సో టు బి పార్ట్ ఆఫ్ దట్. రిసెషన్లో కూడా మొన్న చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇంకొకటి వచ్చి ఫ్రీ మ్యాట్రిమనీ అనమాట. సో ఇప్పుడు మా ఆస్ట్రేలియా మ్యాట్రిమనీ అని, ఎన్ఆర్ఐ మ్యాట్రిమనీ అని ఇట్లాగా మేము మ్యాట్రిమనీస్ కూడా మేము రన్ చేస్తాం అనమాట. కాన్సెప్ట్ ఏంటంటే అంటే అంతకుముందు వాళ్ళు ఇండియాలో మ్యాట్రిమనీ చేసేవాళ్ళు. నాకు ఇలా గ్లోబల్గా చేస్తే ఎలా ఉంటుంది, ఇది కూడా ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ హిస్టరీ ఇట్లా 54 దేశాల మధ్య మ్యాట్రిమనీ చేయడం అనేది. సో అట్లా ఏంటంటే ఈ మధ్య మేము ఒక ఆస్ట్రేలియా అబ్బాయికి, న్యూజిలాండ్ అమ్మాయికి కూడా మా ద్వారా మ్యాచ్ సెటిల్ అయింది. ఓకే. అంటే అబ్సల్యూట్లీ ఫ్రీ ఇది? ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీస్. ఈ రోజు వరకు ఇప్పుడు నేను ఇంతవరకు 20 ఏళ్లలో ఏది కూడా నేను ఛార్జ్ చేయలేదు. ఇది నేషన్ కోసం చేస్తున్న సర్వీస్ కాబట్టి దాన్ని నేను మనీ కాలేజెస్కి కానీ దేనికి కానీ వాళ్ళు ఇస్తామన్నా నేను వద్దన్నాను. సో అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. అది కాక ఇంక్యుబేటర్ మెంటరింగ్ హబ్ అనేది లాస్ట్ బిజినెస్ సమ్మిట్ చైర్మన్గా, బ్రాండింగ్ పబ్లిసిటీ ఎన్ఆర్ఐ కమిటీ చైర్మన్గా ఉన్నాను. 2016 నుంచి వ్యామ్ బ్రాండింగ్ కూడా నేను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను అనమాట. సో అక్కడ కూడా ఈ ఇంక్యుబేటర్ మెంటరింగ్ హబ్ ఇనిషియేటివ్ ద్వారా ఎంతోమంది ఎంటర్ప్రినర్స్కి గైడెన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చాలామంది ఆర్యవైశ్యులు ఉంటారు కదా, వారందరూ మీకు ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా బేసిక్గా? అంటే ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ విభాగాన్ని అక్రాస్ ద గ్లోబ్ చూస్తాను. ఇప్పుడు మళ్ళీ మనకి మహిళా విభాగాన్ని, జెంట్స్ విభాగాన్ని, సీనియర్ సిటిజన్ ఫోరం అని ఇట్లా గ్రామ స్థాయిలో విలేజ్ లెవెల్, టౌన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఇట్లా ఉన్నాయి. సో ఆ లెవెల్లో యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళ ద్వారా ఏంటంటే నేను ఇన్ఫ్లుయెన్సర్స్ని, కొంచెం ఇంటలెక్చువల్స్ని, ఎంటర్ప్రినర్స్ని తీసుకురావడం జరిగింది లీడర్షిప్ పొజిషన్స్లో ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్గా. సో ఎందుకంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఆ సర్వీస్ యాటిట్యూడ్ అనేది రావాలి. ఆ ఎన్ఆర్ఐ విభాగ్ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కూడా ఇండియాకి వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్గా అక్కడి నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించమని కూడా ప్రతి ఎన్ఆర్ఐని కూడా ఫస్ట్ థీమ్ చెప్పేది అదేకి
కి యూ ట్రై టు హెల్ప్ ఇండియా అండ్ తెలుగు స్టేట్స్ మీకున్న సర్కిల్లో సోర్సెస్ ఏమైతే ఉన్నాయనేది అలా వ్యామ్ ద్వారాను చేస్తున్నాను. గ్లోబల్ సిఇఓ నెట్వర్క్ ద్వారా కూడా మనము చేస్తున్నాం అనమాట. ఇది కూడా వరల్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటి కాన్సెప్ట్ అనమాట. గ్లోబల్ సిఇఓ ఉమెన్ నెట్వర్క్, గ్లోబల్ సిఇఓ నెట్వర్క్, గ్లోబల్ అచీవర్స్ ఫోరం 9 years నుంచి ఉన్నాయండి. దాదాపు మన 99% మన గ్రూప్లో స్పామ్ కానీ ఏమీ ఉండదు. చాలా 9 years నుంచి కూడా వెరీ అక్యురేట్ అంతా కూడా. యూకే సిటిజన్స్ కానీ చాలా పెద్ద పెద్ద మీలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉండడం, అది ఒక వాట్సాప్ గ్రూప్ని అన్ని సంవత్సరాలు చాలామంది అంటుంటారు ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు ఏంటంటే, అది నా లీడర్షిప్ క్యాపబిలిటీస్, అది ఒక టెస్టిమనీ. ఎందుకంటే ఐ వాజ్ రేటెడ్ యాజ్ ద బెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ యూఎస్. నాకు ఎమోషనల్ ఐక్యూలో కూడా 124 స్కోర్ చేశాను. పిహెచ్డి సర్టిఫైడ్ టికిల్లో. నార్మల్ ఐక్యూలో కూడా 122. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడి నుంచి అసెస్ చేసి యూ హ్యావ్ 75 లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయన్నారు. ప్లస్ 27 years నుంచి ఐ వాజ్ కంటిన్యూస్లీ ట్రైన్ ఫ్రమ్ యూఎస్, యూకే, యూరోప్ ఆన్ డిఫరెంట్ ఎంటర్ప్రినర్ స్కిల్స్, టైమ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్. వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ దే గివ్ సచ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ ఈవెన్ షెల్ ట్రైనింగ్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది టీపీఎల్ అని తాయిక్వాండో, ఏంటది టీపీఎల్ అంటే తాయిక్వాండో ప్రీమియర్ లీగ్. యా, తాయిక్వాండో ప్రీమియర్ లీగ్లో మీరు చైర్మన్గా ఉన్నారు. అసలు దానికి తాయిక్వాండో ప్రీమియర్ లీగ్కి మీకు ఏంటి, ఎట్లా సంబంధం అసలు? అంటే నేను టైక్వాండో ప్రీమియర్ లీగ్ టీమ్ని దాదాపుగా 2 years నుంచి వాళ్ళకి వెల్ సపోర్ట్ చేసి మెంటరింగ్ చేయడం జరిగింది. నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఇప్పుడు నేను దాదాపుగా 100 ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాను. 100కు పైగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా చేశాం. షారుఖ్ ఖాన్, బాలకృష్ణ గారు, ఐ వాజ్ ద బ్రాండింగ్ ప్రమోషన్ హెడ్ అండ్ లాస్ట్ 20 సంవత్సరాల్లో ఎన్నో ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ని సక్సెస్గా చేసాం అనమాట. ఈ టాక్వాండో ప్రీమియర్ లీగ్ అనేది కూడా మా ఇనిషియేటివ్ ఏదైతే మేము స్టార్ట్ చేసినామో ఇక్కడ, అది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అనమాట. సో ఇండియాని గ్లోబల్ హబ్గా చూపించడమే నా ధ్యేయం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాక్వాండో ప్రీమియర్ లీగ్ నన్ను చైర్మన్గా అనౌన్స్ చేశారు. నేను కొరియన్ టీంతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నాడు, నేను టైక్వాండో ఆట నేను చూసుకుంటా, బ్రాండింగ్ మిగతాదంతా కూడా నువ్వు చూసుకో అని చెప్పి నాకు ఇంకో ఫౌండర్కి ఆయన చెప్పడం జరిగింది. అట్లాంటి యాక్టివిటీస్ చేసినప్పుడే మన కంట్రీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఐపీఎల్ వచ్చి ప్రపంచాన్ని సాధిస్తుంది. 2008లో స్టార్ట్ అయ్యి దాదాపు 80,000 కోట్ల పైగా వాల్యుయేషన్తో. అదొక ఇనిషియేటివ్. అట్లా మనము టీపీఎల్ అనే ఇనిషియేటివ్ ద్వారా ఒకటి మన యువతకి అవకాశాలు కల్పించడం. ఇప్పుడు మీరు ఒక అవకాశం ఇచ్చారు ఇంటర్వ్యూకి, అప్పుడే కదా నా గురించి ఎవరికైనా తెలిసేది. లీడర్ నేను బిలీవ్ చేసేది అంటే వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ గివ్ ఆపర్చునిటీస్ టు ద పీపుల్ అండ్ వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ అండ్ గైడ్ దెమ్ టు ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీ. సో వీళ్ళందరినీ కూడా మనం ఒలింపిక్స్కి కానీ ఇట్లా నేషనల్ గేమ్స్ కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ మనం ప్రిపేర్ చేసి ఇప్పుడు క్రికెట్ లాగా దీన్ని కూడా ఒక రేంజ్లో తీసుకొని ప్రపంచవ్యాప్తంగా దీన్ని కూడా బెస్ట్ చేయాలనే ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నామండి. సో ఇప్పుడు మామూలుగా తాయిక్వాండో ఈ ప్రీమియర్ లీగ్లో పార్టిసిపేట్ చేసేదానికి అంటే దాంట్లో ఏమైనా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయా, లేకపోతే గ్రామ స్థాయి నుంచి ఉండే తాయిక్వాండో నేర్చుకున్న పిల్లల్ని కూడా దీంట్లో తీసుకుంటారు? అందరు ఎవరైనా చేయొచ్చండి. బట్ ఏంటంటే అంటే సెలెక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇది సెలక్షన్ క్రైటీరియా ఎక్స్పర్ట్స్ ఉన్నారు 30-35 years. దానికి ప్రీ క్వాలిఫికేషన్ ఇవి అన్నీ చేసి, ఇప్పుడు ఐపీఎల్ ఎట్లా మనం టీమ్స్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ ఉందో మన దాంట్లో కూడా ఫ్రాంచైజీ కాన్సెప్ట్ ఉంది. అంటే గ్రామ స్థాయిలో అంత అంటే రూరల్లో అంత అవగాహన ఉందా తాయిక్వాండో మీద ఇప్పటికీ? అంటే ఒకప్పుడు ఉండేది కానీ ఈ మధ్య ఈ జనరేషన్ అంతా మారిపోయింది బాగా. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల మంది ఉన్నారండి. ఇప్పుడిప్పుడే మనం ఈ టీపీఎల్ ద్వారా ఇప్పుడు మనం ఫస్ట్ లెగ్ ఢిల్లీలో చేయడం జరిగింది. సీజన్ 1 అది చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు సెకండ్ లెగ్ మనం హైదరాబాద్లో చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ లెగ్ అదర్ కంట్రీస్లో మనం ప్లాన్ చేస్తున్నాం, యూఎస్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ. సో టు బిల్డ్ ద అవేర్నెస్ అండ్ టు స్కేల్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇవన్నీ చేయడం ద్వారా ఆ బ్రాండింగ్ ఇంప్రూవ్ అయ్యి ఎక్కువ మందికి మనం రీచ్ అవుతాం అనమాట. ఇప్పుడు మామూలుగా చూసాం బిఎన్ఐ లాంటిది, రోటరీ లాంటిది, జేసీఐ లాంటి చాప్టర్స్ కానీ ఇంకా రకరకాల ఇప్పుడు కమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే రెడ్డి బిజినెస్ నెట్వర్క్ అని, రెడ్డి బిజినెస్ గ్రూప్ అని, రెడ్డి బిజినెస్ అసోసియేషన్ అని, ఇట్లా చాలా ఇప్పుడు వైశ్య బిజినెస్ గ్రూప్స్ కూడా చాలా తయారైపోయాయి. ఇన్ని కాదని మీరు గ్లోబల్ సిఇఓ నెట్వర్క్ అనేటటువంటి ఒక గ్రూప్ని నడిపిస్తున్నారు మీరు. అది మళ్ళీ లోకల్ గ్రూప్ కాదు, గ్లోబల్ గ్రూప్ అది లిటరల్గా. సో చాలా దేశాల నుంచి ఆ గ్రూప్లో ఉన్నారు, రకరకాల దాంట్లో మళ్ళీ డివిజన్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ గ్లోబల్ సిఇఓ నెట్వర్క్ని అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు?
అంటే ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను దాదాపుగా 100 ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరిగానండి. నాకు 100 అంటే 100 దేశాలు తిరిగారు ఇంకా 100 ఇంటర్నేషనల్ ట్రిప్స్. ట్రిప్స్. ఓకే, ఓకే. సో నేను దాదాపు 100 కంట్రీ నేషనల్స్ డీల్ చేయడం జరిగింది ప్రాజెక్ట్స్లో కానీ. సో ఇప్పుడు నేనేంటంటే నా యాజ్ అ పాలసీ ఐ మెయింటైన్ 100% హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ ఎవరీ ఇంటరాక్షన్ అనమాట. సో ఇప్పుడు నేను ఫారిన్ కంట్రీస్లో ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కానీ, గ్లోబల్ కొలాబరేషన్స్, కన్సార్టియమ్స్ ఫామ్ చేయడం కొంచెం ఇండియాలో ఇంకా మనం వెనకబడి ఉన్నాం అనమాట. సో యూరోపియన్స్ కానీ, అమెరికన్స్ కానీ వాళ్ళంతా ఎందుకంటే నేను అమెరికన్, యూరోపియన్ కంపెనీస్ లీడర్షిప్ పొజిషన్, టాప్ లీడర్షిప్ పొజిషన్లో కంట్రీస్ని హెడ్ కింద, నేను మిడిల్ ఈస్ట్ హెడ్ కింద నేను చేయడం జరిగింది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఎందుకు ఆ ఏరియాస్లో అంటే నేను బెంచ్ మార్కింగ్ చేసినప్పుడు ఇండియా ఏ రంగాల్లో వెనకబడి ఉందంటే ఈ కొలాబరేషన్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే విన్ విన్ సిచ్యుయేషన్లో కొలాబరేషన్లో వెళ్తే కనుక మనం $5 ట్రిలియన్ ఎకానమీని అచీవ్ చేయడం ఈజీ అనమాట. ఓకే, అది నిజంగా ఈజీ అన్న. అసలు 5 ట్రిలియన్ ఎకానమీని మనం అంటే ఇప్పుడు ఉన్నాం 5 ట్రిలియన్ ఎకానమీకి మనం అంటే 5 ట్రిలియన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 3.5 to 4 ట్రిలియన్ మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి, సెల్ఫ్ సస్టైనబిలిటీ రావాలి, పెట్రోల్ మీద డిపెండెన్సీ తగ్గాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగాలి. అప్పుడు ఏమవుతుంది, మన అప్పులన్నీ మనం తీర్చుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ఏంటంటే పెట్రోలియం బై చేయడానికి మనం ఇస్తున్నాం. సో నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కూడా మీరు చూస్తుంటే మాగల్ఫ్ కానీ దాదాపు 8-9 years నుంచి నేను చెప్తుంది అదే కి మనము ఆ ఇంపోర్ట్ దానికి పెట్టే ఖర్చుని R&D మీద పెట్టుకొని ఆల్టర్నేటివ్ బయోడీజిల్ కానీ ఇట్లాంటివి చేసుకునే వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుందో మన జీడిపి పెరుగుతుంది. రెండోది గ్లోబల్ కొలాబరేషన్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ CEO నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఈరోజు ఆఫ్రికాలో ఉన్న వ్యక్తి నంగి దేవేందర్ రెడ్డి గారి ఈ వీడియోని కూడా కూర్చొని చూస్తున్నాడికి ఏం జరుగుతుంది ఏంటనేది. ఇన్ని రోజుల వరకు ఇట్లా గ్లోబల్ ప్లాట్ఫామ్ అనేది లేదు. ఇప్పుడు మిగతా మీరు చెప్పినవి అన్నీ కూడా లోకల్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇట్లా. బట్ గ్లోబల్ నెట్వర్క్ అనేది నా విజన్ అనమాట. ఇప్పుడు ఈరోజు 100 కంట్రీలు ఉంది, మేబీ ఫ్యూచర్లో నెక్స్ట్ 10 yearsలో ఇంకొక 90 కంట్రీలు కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గ్లోబల్ కంట్రీస్ మీద వచ్చినప్పుడు ఏంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ప్రోడక్ట్ ఎక్కడో ఆఫ్రికాలో ఉంది. ఇప్పుడు ఆయన కనెక్ట్ అవ్వడం ద్వారా ఇండియాలో ఆయనకు మంచి ప్రైస్ దొరికితే ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఏంటంటే రైట్ కనెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ చేసే అవకాశం పెరుగుతుంది, ప్రోడక్ట్స్ స్కేల్ అప్ అవుతాయి. సో యాజ్ ఏ కంట్రీ కింద మనకేమవుతుంది, ఇప్పుడు ఈ 1100 మంది నేను నెట్వర్క్ ఉంది అంటే ఇప్పుడు 1100 మందికి 1000 మంది ఈజీగా ఉంటారు కదా ఒక్కొక్క పర్సన్కి. ఆ 1100 members into 1000 వేసుకున్నా మనము ఆల్మోస్ట్ ఇండైరెక్ట్లీ ఒక 10 లక్షల మందిని మనం రీచ్ అవుతున్నాం. అవును. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 10 లక్షల మందికి కూడా ఏదైనా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలని ఏం చేయాలని ఒక ఛానల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి వాళ్ళు వెళ్ళి ప్రతి కంట్రీని చూసి అక్కడ తిరిగి రాలేరు, అది లక్షల్లో ఖర్చు అవుతుంది. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ మినిమైజ్డ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ CEO నెట్వర్క్ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొన్న ఎవరో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, వాళ్ళు దుబాయ్లో బిజినెస్ ఆపర్చునిటీ కావాలి, ఆ గ్రూప్లో దుబాయ్లో ఆయన కనెక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చి మొత్తం దుబాయ్లో అరేంజ్మెంట్స్, హోటల్ విత్ డిస్కౌంటెడ్ ప్రైస్ చేసి బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి కూడా గైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లేకపోతే వాళ్ళే స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు నేను చాలా కంపెనీస్ నేను చూశాను కోట్లల్లో ఖర్చు పెడతారు ఒక కంట్రీలో కనెక్ట్స్ డెవలప్ చేసుకోవడానికి. కొన్ని కంపెనీస్ 3 to 5 years. అవునవును. సో టైమ్ ఈజ్ మనీ. ఇప్పుడు నేను ఇన్ని లక్షల మందికి నేను టైం సేవ్ చేస్తున్నాను. ఇన్ని లక్షల మంది ఎవరు ఇండియన్స్, వీళ్ళందరూ ఇండియన్స్ గ్రో అయితే ఎవరికి బెనిఫిట్, తెలంగాణకి బెనిఫిట్, ఆంధ్రాకి బెనిఫిట్, ఇండియాకి అఫ్కోర్స్ నాకేం బెనిఫిట్ ఏం లేదు, ఇది సెల్ఫ్లెస్గా కంట్రీ కోసం చేస్తుంది కాబట్టి స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ గ్లోబల్ CEO నెట్వర్క్ కానీ వ్యామ్ కానీ ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. వ్యామ్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం, గ్లోబల్ CEO నెట్వర్క్ ద్వారా అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు. సో అద్భుతమైన కొలాబరేషన్స్, చాలా బిజినెస్ స్కేల్ అప్ అవుతున్నాయి, కోట్లలో అవుతున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి, ఇక్కడి నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. మన ప్రొడక్ట్స్కి ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో మనం చైనాని బీట్ చేస్తాం. ఆ సిచ్యుయేషన్ మనం గ్లోబల్ ప్లాట్ఫామ్ లేకపోతే ఎట్లా అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గ్లోబల్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను దాన్ని బిల్డ్ చేసింది ఏంటంటే ఏ రోజైతే ఎంటర్ప్రెనర్ బాగుంటాడో ఈ దేశంలో ఉద్యోగ కల్పన అనేది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ట్యాక్స్ పేమెంట్స్ ఆన్ టైం జరుగుతాయి, గవర్నమెంట్ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా నేను చెప్తుంది ఏంటంటే NRIs డబ్బులు ఇవ్వక్కర్లేదు, గివ్ యువర్ టైం, గివ్ యువర్ కాంటాక్ట్ ఆర్ గివ్ యువర్
బ్రెయిన్ ఆర్ గివ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. అట్లా ఒక్కొక్క ఇటుకని పేల్చుకుంటా మనం ఒక మహా సౌధాన్ని మనం నిర్మించినట్టు 2.5 కోట్ల మంది ఎన్ఆర్ఐస్ భారత్ అనే మేరా భారత్ మహాన్ అని ఏ రోజైతే ఫీల్ అవుతారో ఆ ఫీల్ని తెప్పించడానికి మనం గ్లోబల్ సిఓ ద్వారా లీడ్ బై ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం ఇది. సో మామూలుగా చూసాం చాలా సందర్భాలలో మీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ బోత్ ద గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఇండస్ట్రీస్ వైపు నుంచి ఐటీ సెక్టార్స్ నుంచి రకరకాల వ్యాపారాలలో మీ యొక్క గైడెన్స్ గతంలో చూసిన చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు చాలా ప్రజెంటేషన్స్ అంటే స్టేట్ ఎకనామీ గ్రోత్ మీద కూడా మీరు చాలా సందర్భాల్లో చాలా దగ్గరగా కలిసి వారికి చాలా సూచనలు చేసినట్టు కూడా మనం చూసాం. ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ బ్రీఫ్డ్ హిమ్? అంటే నేను దాదాపు 20 సంవత్సరాలుగా చాలామంది ముఖ్యమంత్రులకి సపోర్ట్ చేయడం జరిగిందండి. ఎస్ఎం కృష్ణ గారు, రోషయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు. సో ఇప్పుడు మెయిన్ మనం ఫోకస్ చేసింది ఏంటంటే విజన్ 2020 డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. 20 సంవత్సరాలుగా ఈరోజు ఇండియన్ ఎకానమీ జీడిపి దొరకాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఈరోజు నెంబర్ 1 ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒక జీడిపి మీకు పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలన్నమాట. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్లో ఎలా ఉండాలనే దాని మీద నేను దాదాపు 25 ఇయర్స్ రీసెర్చ్ చేసి 195 కంట్రీస్లో కాన్సెప్ట్ బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో ఒకటి వచ్చేసి ఇన్వెస్టర్ డెలిగేషన్స్ తీసుకురావడం. నేను జర్మనీ నుంచి, కువైట్ మినిస్టర్ దగ్గర నుంచి, అట్లాగనే ఒమాన్, దుబాయ్ రాయల్ ఫ్యామిలీస్ నుంచి కూడా డెలిగేషన్స్ తీసుకురావడం జరిగింది. సో నేను ట్రై చేస్తుంది ఏంటంటే ఇప్పుడు నేను తీసుకొచ్చిన డెలిగేషన్స్లో వాళ్ళని ఇండియాని పిచ్ చేయడం జరిగింది. ఇండియా ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హబ్ కింద చూపించడమే నా జీవిత ఆశయం. ఎందుకంటే ఇండియాలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, ఇండియాలో ఉన్న టాలెంటెడ్ హ్యూమన్ పవర్ ఎట్ వెరీ చీపర్ ప్రైస్. చైనా కాదు కదా, ప్రపంచంలో ఎక్కడా లేరు. బట్ ఏంటంటే ఆ మ్యాన్ పవర్ని, ఆ న్యాచురల్ రిసోర్సెస్ని, ఆ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకోవాలంటే ఏంటంటే మనకి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గల్ఫ్లో ఉండొచ్చారు, $770 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా రీజన్లో జరిగినాయి యాజ్ పర్ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ ప్రకారం. జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా చూసుకుంటే మనం వాళ్ళకన్నా ఎక్కువ, మన స్కిల్స్ కూడా ఎక్కువ. బట్ మనం ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడంలో ఇంకా విస్తృతమైన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర కూడా అవకాశాలు ఉన్నాయి, మన దగ్గర కూడా యూత్ ఉన్నారు అనేది వాళ్ళకి ప్రొజెక్ట్ చేయడమే, ప్రమోట్ చేయడమే నా ఉద్దేశం. అందుకే ఆ ఫారిన్ డెలిగేషన్స్ తీసుకురావడం, ఇక్కడ ఉండే ఆపర్చునిటీస్ని ఇక్కడ ఉండే చేయడం ద్వారా లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రులతో దాదాపుగా నేను లాస్ట్ 10 సంవత్సరాలు 500 నుంచి 1000 మీటింగ్స్ దాకా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరున్నా సరే వాళ్ళ ద్వారా కొన్ని కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు నేను ఆ ఐడియాని వాళ్ళకి చెప్పినప్పుడు అది రూట్ లెవెల్ వరకు చేరడంలో వాళ్ళు అత్యంత కీలకమైన పాత్ర పోషించగలుగుతారు పాలసీ మేకర్. నేను కూడా ఎందుకంటే ఫారిన్లో ఉన్నప్పుడు పాలసీ మేకింగ్ కానీ, అడ్వైజర్స్ కానీ గవర్నమెంట్కి ట్రాన్స్పోర్టేషను, ఇంజనీరింగ్, ఎడ్యుకేషను, సేఫ్టీ ఎన్నో విధంగా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాటిని వాళ్ళు ఎస్ఓపిస్ కింద కూడా పెట్టడం జరిగింది. $26 బిలియన్ సోహార్ పోర్ట్లో కూడా నేను డెవలప్ చేసిన ప్రొసీజర్ని ఒక భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం అనమాట. మొత్తం నెదర్లాండ్స్ ఇది పోర్ట్ మీద అప్పుడు అది చాలా ఛాలెంజింగ్ దాన్ని. సో అన్ని రకాలుగా భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలని ప్రమోట్ చేసి ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎక్కువ మందికి ఉపాధి కలవాలనేదే ఆ మెయిన్ కాన్సెప్ట్. ఇది చేస్తూ రెండోది ఆ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫేజ్ వైజ్ దశల వారీగా సిస్టమేటిక్గా వరల్డ్ క్లాస్లో ఎట్లా చేయాలి. ఇప్పుడు నేను ప్రొయాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అనేది వరల్డ్లో ఫస్ట్ టైం నేను డెవలప్ చేసిన కాన్సెప్ట్స్ అనమాట. అది 100కు పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో చేసి ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేస్తూ ఆ లెస్ దెన్ బడ్జెట్లో చేసామన్నమాట. అది కూడా మనం చేస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000-2000 కోట్ల ప్రాజెక్ట్ని మనం 1500 కోట్లు చేసుకున్నాం అనుకోండి, 500 కోట్లు సేవ్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు చేయొచ్చు కదా. ఇక్కడ ఇండియాలో మనకి ఫండ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ప్రయారిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రకంగా కూడా మన ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం మీకు చక్కగా సహకరించింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, తెలంగాణ ప్రభుత్వమా? బేసిక్గా ఎవరిలో మంచి సమర్థత కనిపించింది అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా? అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్ క్వశ్చన్ మీకు, అంటే పొలిటికల్ కాకపోయినా అంటే ఒక నాయకుడిలో ఇప్పుడు మనం చూసాం బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్లో ఒక మంచి నిష్ణాతుడని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు
విజన్ 2020 ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అనే కాన్సెప్ట్ని మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఆంధ్ర తెలంగాణ ముఖ రాష్ట్రాన్ని మార్చేసి ఎన్నో బ్రిడ్జెస్ రోడ్స్ చేసి ఒకప్పుడు మనం చిన్నప్పుడు సరైన రోడ్లు కూడా ఉండేవి కాదు. ఒక ట్రాన్స్పోర్టేషన్ రెవల్యూషనే సృష్టించింది ఆంధ్రప్రదేశ్. అది అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఐఎమ్ వెరీ లక్కీకి ఆయన మనం ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విజన్ 2020 ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఆంధ్రాకి సపరేట్ ఎన్ఐటి ఐఐటి ఇది ప్రపోజ్ చేయడం జరిగింది. సపరేట్ హైటెక్ సిటీ విజయవాడ తిరుపతి ఇది దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇన్వెస్టర్ సమిట్ అనే కాన్సెప్ట్ని సీఎం గారు స్వయంగా అందజేశాను. అది 2016 నుంచి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్వెస్టర్ సమితి, అది నా బ్రెయిన్ చైల్డ్ అది. ఓకే, సో కంపారిటివ్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే హూ ఇస్ బెస్ట్ అంటే మీ మాటల్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎక్కువ డీల్ చేయలేదు. సో నేను చంద్రబాబు నాయుడు గారితో 20 ఇయర్స్ దాదాపుగా 2 నెలలకు ముందు నుంచి కూడా మనం చేసినప్పుడు ఆయనతో ఏంటంటే ఏ ఐడియా చెప్పిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ తీసుకెళ్ళాను. ఒకప్పుడు ఎలక్షన్స్ టైంలో బాబు గారు దాన్ని ఇండియాలో బెస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు వరల్డ్లోనే బెస్ట్ స్ట్రక్చర్స్ చేసిన అనుభవం ఉంది కాబట్టి అమరావతి క్యాపిటల్నే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ చేసి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వచ్చి లక్షల ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయకూడదని ఒక థాట్ ప్రాసెస్ని చెప్పడం జరిగింది. సో దాదాపు 8 గంటలు నేను ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ఉన్నాను అంటే నెక్స్ట్ డే అమరావతి ఇనాగ్రేషన్ అనగా ఒక్కరోజు ముందు రోజు నా ఒక్కడికి అపాయింట్మెంట్ దొరికింది. సిఎంఓ ప్రోటోకాల్ ఆఫీసర్స్ వచ్చి నన్ను స్వయంగా తీసుకుని వెళ్ళి సిఆర్డిఏ కానీ మొత్తం మన చీఫ్ సెక్రటరీ గారితో మొత్తం అందరితో కూడా ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ ప్రూవెన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో చేసాము. మనకు కూడా చేయడం వల్ల ఇక్కడ ఫండ్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొత్త రాజధాని డెవలప్ చేయాలంటే కష్టం కాబట్టి చేయడం అనగానే అంటే ప్రతిసారి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు దుబాయ్లో కూడా ఏపీఎన్ఆర్టీ పాలసీ మీకు తెలుసు, మీరు నేను వన్ ఆఫ్ ద వివిఐపి గెస్ట్ కింద వచ్చాను. ఇన్వెస్టర్ సమితిలో వివిఐపి గెస్ట్ కింద వచ్చాను. ఇన్వెస్టర్ సమితి నేను అక్టోబర్లో సబ్మిట్ చేసిన 2016లో ఇమీడియట్గా స్టార్ట్ చేసినారు. కంటిన్యూస్గా ఈ రోజు వరకు జరుగుతానే. అవును, ఏపీఎన్ఆర్టీ అంటే గుర్తొచ్చింది. ఏపీఎన్ఆర్టీ వర్క్ చేస్తుందా బాగానే ఇప్పుడు? అంటే ఈ మధ్య అయితే యాక్టివిటీస్ పెద్దగా ఏం కనిపించట్లేదు. నేను ఉన్నప్పుడు ఏపీఎన్ఆర్టీ టీమ్స్ వాళ్ళు గల్ఫ్లో అవును వచ్చారు. అప్పుడు ఆమ్నెస్టీలో కూడా చాలా చేసాం. వేమూరు రవి గారు వచ్చారు. వాళ్ళ టీం వచ్చినప్పుడు ఆయన కూడా కలవడం జరిగింది. అప్పుడు కూడా మనం కలిసి మన ప్రపోజల్స్ కాన్సెప్ట్ మినిస్టర్ గారు వాళ్ళంతా కలిసి వచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కరోనా వచ్చినాక మళ్ళీ నేను 3 ఏళ్ళ నుంచి కరోనాలో బాగా చేశారు ఎవరు ఏపీఎన్ఆర్టీ వాళ్ళు. అప్పుడు చూసాం మనం కూడా, అంటే ఫ్లైట్స్ కానీ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా మళ్ళీ ఐసోలేషన్ ఇక్కడ ఇప్పించడం కానీ, తర్వాత వెల్కమ్ కిట్స్ ఇవ్వడము కొంత నేను అబ్జర్వ్ చేశాను బాగానే. ఇప్పుడు ఎవరు మేడపాటి వెంకట్ గారు ఏపీఎన్ఆర్టీ సీఈఓగా ఉన్నట్టు. అంటే నేను గల్ఫ్లో ఉన్నంత వరకు కూడా చాలా యాక్టివ్గా అయితే ఉండేది. గల్ఫ్లో టీమ్స్ ఏర్పాటు చేశారు, కమిటీస్ వేశారు ప్రతి కంట్రీలో. దాన్ని యాక్టివిటీ అనేది అయితే మరి ఉండేది, అది చాలా అవసరం కూడా. అదే ఇప్పుడు అంటే ఎక్కువగా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా కానీ ఎక్కడ వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఏదో ఒక కార్యక్రమం అయితే బేసిక్గా చేస్తూ ఉండాలి. దాదాపుగా 5 ఇయర్స్ నుంచి నేను ఎంటర్ప్రినర్గా ఫోకస్ చేయడం వల్ల సో ఎక్కువ నేను ఇది చేయడం. అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇండియా హాజ్ ఎవర్ ప్రొడ్యూస్డ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చీఫ్ మినిస్టర్ అండి, ఒకసారి నేను ఇస్తాను, మీరు దాన్ని చెకప్ చెప్తే రెండోసారి నాకు ఏమిటి అంతే కదా. ఇప్పుడు కూడా నేను నో చెప్పలా. అందులో మీ సెల్ఫ్లెస్ ప్రపోజల్సే, ఏది కూడా ఏదో నాకు ఈ ప్రపోజల్ ఇంప్లిమెంట్ చేస్తే. భారతదేశ చరిత్రలో నేను ఒమన్లో కూర్చొని ఒక లెటర్ నేను ముఖ్యమంత్రి గారిని నేను కలవాలనుకుంటున్నాను అని ఆయన టేబుల్ మీద పెడితే ఆయన నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి అంత డేరింగ్గా పిలిచుండడు. కేవలం నా ఒక్క లెటరు ఇట్లా ఈ అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఇన్వెస్టర్ సమితి నేను నా జీవితకాలపు రీసెర్చ్ని మీకు ఇద్దామనుకుంటున్నాను, మీ టైం కావాలంటే కూడా నా ఒక్కడికి ఆయన ఇచ్చాడు. ఇంకా మరి అంతకన్నా మనం ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం. తర్వాత ఇవాంకా ట్రంప్ టీము రిప్రజెంటేటివ్గా కూడా నేను దాదాపు ప్రిసిషన్ మెడిసిన్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్ ప్రాజెక్ట్ని మనం తీసుకొచ్చాం ఇండియాకి. అది కూడా నేను బాబు గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అది వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది అనుకుంటే లేదు మన తెలుగు రాష్ట్రాల్లో చేయండి అని చెప్పి మనము ఇచ్చాము. వెంటనే ఆయన హెల్త్ మినిస్టర్కి తర్వాత చీఫ్ సెక్రటరీకి ఇమీడియట్గా ఎండార్స్ చేశారు. అది ఇట్స్ ఏ గుడ్ క్వాలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అని అనిపిస్తుంది. ఓకే, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేయలేదా బేసిక్గా?
అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే 2 ఏళ్ళు కరోనా, తర్వాత నేను ఇక్కడ పోస్ట్ కరోనా తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉండడము. సో మనం ఏంటంటే నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ మై సపోర్ట్ ఈజ్ ఫర్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్. ఇప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీం కలిసినప్పుడల్లా నేను ఎప్పుడు చెప్తానే ఉన్నా, నా వల్ల ఏ హెల్ప్ అవునా ఈ చిన్నవాడిదైనా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అవకాశం వచ్చినప్పుడల్లా నేను చెప్తానే ఉన్నా. సో వాళ్ళు ఏదైనా అడిగినా కూడా నేను ఎవరికైనా నేను చేస్తాను. నేనేం పొలిటీషియన్ కాదు, నాకు పొలిటికల్ పార్టీస్తో సంబంధం లేదు, అవగేషన్ అంతకన్నా లేదు, వెస్టర్న్ థాట్ కూడా లేదు, పొలిటీషియన్ అవ్వాలన్న ఉద్దేశం కూడా లేదు. జస్ట్ ప్రజలు బాగుపడాలి, ప్రజలకు మంచి జరగాలి. అది ఎవరి ద్వారా జరిగితే ఇప్పుడు మీ ద్వారా జరుగుతుంది, మీ ఛానల్ ద్వారా మీరు చైతన్యం తెస్తున్నారు. ఒక అద్భుతమైన ఒక ఇంటలెక్చువల్ ఇప్పుడున్న ఛానల్స్లో మీది ఒక యూనిక్ ఛానల్. సో నాకు ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. ఎవరు మంచి చేసినా సపోర్ట్ చేస్తాం అంతే. మనం మంచి అయినా చేయాలి లేదా చేసేవాళ్ళైనా సపోర్ట్ చేయాలి, అది నా కాన్సెప్ట్. అది పొలిటీషియన్ అయినా అవ్వండి, నంగి దేవేందర్ రెడ్డి గారు అయినా అవ్వండి, ఎవరైనా అవనివ్వండి. ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు ఈ టీం వర్క్ లేకపోతే గ్రోత్ రాదు. ఇండివిజువల్గా ఒక గ్రోత్ రావాలంటే మనం ఆ బంజారా హిల్స్లో నిండిపోతాం, జూబ్లీస్లో ఉంటాం. ఈరోజు కొలాబరేషన్తోనే మీ బిజినెస్ అనేది సస్టైనబుల్ మోడల్ వస్తుంది రెడ్డి గారు. ఈరోజు జీసీసీ కంట్రీస్ కానీ వరల్డ్స్ బెస్ట్ ఎకానమీస్ కానీ మీరు కనుక వాళ్ళని స్టడీ చేస్తే ఆ గ్లోబల్ కొలాబరేషన్ వల్ల ఈరోజు వాళ్ళు బెస్ట్ ఎకానమీ అయిపోయారు. వాస్తవం, అవును. ఎందుకంటే విన్ విన్ సిచ్యుయేషను. ఒంటరిగా మనం ఏం చేయలేము. ఇప్పుడు రాష్ట్రం ఒక డైరెక్షన్లో, కేంద్రం ఒక డైరెక్షన్లో పోతే రాదు గ్రోత్. ఇద్దరు ఒకటే డైరెక్షన్లో పోయినప్పుడే మనకి ఫాస్ట్ ట్రాక్ రిజల్ట్స్ వస్తాయి. అందుకే ఇన్ని మల్టీనేషనల్ టీంలు 100 కంట్రీల మల్టీనేషనల్ టీంతో నేను 16 వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసినా కూడా నేను ఎప్పుడు టీంకి చెప్పేది ఫోకస్ ఆన్ ద గోల్, నాట్ ఆన్ ఇండివిజువల్స్. యు ఆర్ నాట్ ఇండివిజువల్, యు ఆర్ రిప్రజెంటింగ్ ద కంపెనీ, యు ఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ, యు గివ్ యువర్ బెస్ట్ అంతే, టు సీ దట్ వీ రీచ్ ద మిషన్. ఆ టీం వర్క్ దీంతోనే ప్రపంచం అనేది ముందుకు వెళ్తుంది రెడ్డి గారు. ఇప్పుడు మనం గల్ఫ్లో కూడా చూస్తున్నాం కదండి. బేసిక్గా స్కిల్ డెవలప్మెంట్ చూస్తే మనకు కేరళ నుంచి చాలామంది స్పెషలీ టాప్ స్కిల్ లెర్నర్స్ వీళ్ళే వస్తారు. మన వైపు నుంచి చూసాం, కొంత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కొంత లేబర్ మైగ్రేషన్ ఎక్కువైతుండే, లక్కీగా తగ్గింది. ఇప్పుడు ఈ స్కిల్ని ఎక్కువ ప్రమోట్ చేసేదానికి ఇంకా మనం ఏం చేస్తే బెటర్గా ఉంటుంది? అది ఇప్పుడు యాక్చువల్గా నేను గవర్నమెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా వన్ ఆఫ్ మై ఆబ్జెక్టివ్ అండ్ థీమ్ ఇస్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్ హియర్ అనమాట. అంటే ఫస్ట్ మనం ఒక అవగాహన కల్పించాలి. ఇప్పుడు నీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో నీకు బొమ్మలో ఎట్లాంటి ఉద్యోగం వస్తుంది, అమెరికాలో ఎట్లా ఉద్యోగం వస్తుంది, బైరెన్లో ఎట్లాంటి ఉద్యోగం, అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఎలాంటి నైపుణ్యం ఉండాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఇప్పుడు మేము జాబ్ ఆపర్చునిటీస్ అండ్ మెంటరింగ్ హబ్ ద్వారా అట్లా చాలామంది గైడ్ చేసి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నమాట. అసలు ఫస్ట్ అవకాశం, ఇన్ఫర్మేషన్ తెలిస్తే కదా. లేకపోతే ఎక్కడో పల్లెటూరులో ఉండేవాడికి మమ్మల్ని ఏం జరుగుతుంది అనేది ఎట్లా తెలుస్తుంది? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద మనము ఈ ట్రైనింగ్ సెంటర్స్ని పెట్టి యూత్కి మనము, ఇప్పుడు మన వాళ్ళు అన్స్కిల్డ్ కేటగిరీలోనే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నేను కొన్ని వేల మందిని అన్ని గల్ఫ్ కంట్రీస్లో నేను చూశాను, ఎక్కువ సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్లో ఉంటారనమాట. ఇప్పుడు మనం ట్రైనింగ్ సెంటర్స్ కనుక పెట్టి ఆ డ్రైవ్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ మనము ఇయర్కి ఒక 1000-2000 మందో లేకపోతే 10,000-20,000 మంది ఒక్కొక్క ట్రేడ్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్, బార్ బెండర్, స్టీల్ ఫిక్సర్, ఇట్లా ప్రతి ట్రేడ్లోనూ మనము ఫిట్టరు, వెల్డరు, ఇట్లా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనం రెడీ చేసినామనుకోండి, ఆ ట్రైన్డ్ పీపుల్ ఉంటే రేపొద్దున మనం ఆ పర్టికులర్ గవర్నమెంట్స్తోనే మనం కొలాబరేషన్స్ చేసుకొని 1000 మందిని మనం పంపిస్తే గవర్నమెంట్కి కూడా ఈ ఫారెన్ రెమిటెన్స్ వస్తుంది కదా. ఎందుకు అన్స్కిల్డ్గా పోయాళ్ళు ఎందుకు పనిచేయాలా? ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఒక లేబర్ వెళ్ళాడు, హెల్పరు, 20 ఏళ్ళైనా అట్లా అన్స్కిల్డ్ కేటగిరీలోనే ఉంటాడు. మున్సిపాలిటీలో చెత్త ఎత్తుకుంటానో లేకపోతే ప్లేట్లు కడుగుతాను. అలా కాకుండా 20 ఏళ్ళలో అదే ఒక స్కిల్డ్ పర్సన్ మన స్కిల్తో మనం పంపించామనుకోండి, ఫోర్మెన్ అవ్వచ్చు, శాలరీ పెరుగుతుంది, అతను మళ్ళీ ఇండియాకి వెనక్కి పంపించే అమౌంట్ కూడా పెరుగుతుంది కదా. ఈజ్ లైక్ ఏ కాంపోనెంట్, ఒక ఎకనామీ టూల్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ మన బ్రాండ్ అంబాసిడర్ అండి. అవును. ఇప్పుడు మనం ఇక్కడ కనుక ఇప్పుడు ఈరోజు కేరళ మోడల్ని మనం ఆంధ్ర, తెలంగాణలో కనుక మనం చేసుకుంటే
లక్షల మందిని మనం గల్ఫ్ కంట్రీస్ పంపించచ్చు. ఎందుకంటే మీకు తెలుసు ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్టు ఒక్కొక్క దాంట్లో 10,000 నుంచి 30,000-40,000 మంది మెంబర్స్ కావాలి. అవును. ఇప్పుడు నేను పనిచేసిన ప్రాజెక్ట్లోనే 10,000 మందికి అవకాశాలు ఇచ్చాను. సో నేను ఉన్నంతకాలం తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఆ ట్రైనింగ్ అనేది కార్పొరేట్స్ కూడా కొంచెం ముందుకు వచ్చి ఆ ట్రైనింగ్ సెంటర్స్ని కనుక, ఇప్పుడు మీకు తెలుసు గల్ఫార్ కంపెనీ ఉంది, $1 బిలియన్ కంపెనీ ఒమన్లో, వాళ్ళు కేరళలో ఎస్టాబ్లిష్ చేసిన, సౌదీలో అరామ్కో ఇస్ అ బిగ్ కంపెనీ. సో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అట్లా మనం గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంచెం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద దీన్ని కనుక చేస్తే ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ అప్పులు తీరితే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి కదా. అప్పుడు మనం టామ్కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని స్టేట్ డివిజన్ అయినప్పుడు, అంతకుముందు మనకు ఓమ్ క్యాబ్ అని ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని. ఇట్స్ అ రిక్రూటింగ్ ఏజెన్సీ. అంటే మనకు మామూలుగా ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది. త్రూ గవర్నమెంట్ ఏజెన్సీ వెళ్తే నామినల్ ఫీజు మాత్రమే, యాజ్ పర్ ఇమిగ్రేషన్ యాక్ట్లో నామినల్ ఫీజు పే చేసి వెళ్తాడు. ఎవరైతే దీని త్రూ వెళ్తారో, ఇంతకుముందు ఓమ్ క్యాబ్, ఇప్పుడు టామ్కామ్ ద్వారా నామినల్ ఫీజు ప్లస్ సెక్యూర్డ్, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వాలు బాధ్యత వహించేలాగా. మనం ఆ టామ్కామ్ అనేటటువంటి దాన్ని నేను అప్పుడు గవర్నమెంట్లో ప్రత్యేకంగా ఖతార్, కువైట్, బహ్రెయిన్ ఈ 3 దేశాలకు తీసుకెళ్ళి అక్కడ 80 కంపెనీలతో ఒప్పందాలు చేయించాం. ఆ రోజు అనిపించింది నాకు, ఇంత రిక్వైర్మెంట్ వాళ్ళు చెప్పారు నాకు. ఇమ్మీడియట్గా బహ్రెయిన్లో అయితే వర్గీస్ కురియన్ వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి, ఐ ఫర్గట్ దేర్ నేమ్, హాస్పిటల్స్ నేమ్. వాళ్ళు చెప్పారు మాకు ఇమ్మీడియట్గా స్పెషలిస్ట్ డాక్టర్స్ కావాలి, 25 మంది డాక్టర్స్ అని. అంటే ఒక్కొక్క డాక్టర్ ప్యాకేజ్ 5 lakhs per month శాలరీ. అంటే చూడండి, వాళ్ళు నిజంగా ఆ ప్లేస్మెంట్ మనం ఇవ్వగలిగితే ఎంత డబ్బు మనకి రిటర్న్ వచ్చేది. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ స్టెప్ కన్నా ముందు ఏంటంటే అక్కడ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫిట్ చేయాలి. ఫిట్ చేసి మనం ఇట్స్ ఎ ప్రాసెస్, ఓవర్ నైట్లో అవ్వదు. ఇప్పుడు ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నా 17 years ఎక్స్పీరియన్స్ మాట్లాడుతాను నేను 100% కదా. రిక్వైర్మెంట్ ఏందనేది మాట్లాడచ్చు. అక్కడ నీడ్ని మనము డైలీ ఆ స్కిల్ని ఎన్హాన్స్ చేసుకుంటా ఆ క్లయింట్ ఫోకస్తో వాళ్ళు ఫస్ట్ నుంచి కనుక డెవలప్ అయితే, ఊరికి సీవీలు పంపించి 100 సీవీల్లో 3-4 సెలెక్ట్ అయితే ఏం ఉపయోగం? బట్ మీరు ఇంత ఎఫర్ట్ పెట్టినారు, ఆ 80 కంపెనీల్లో కూడా నిజంగా మనకి స్కిల్డ్ పీపుల్ ఇక్కడ అవైలబుల్ ఉంటే మీరు చేసిన దాన్ని ఇంకా మనం లక్షల్లో స్కేల్ అప్. నేను ఆ రోజు ప్రభుత్వానికి చెప్పానన్నా, ఒక పేపర్ యాడ్ ఇవ్వండి, 80 కంపెనీల్లో మన రిక్వైర్మెంట్ స్కిల్డ్ ఉంది, సెమీ స్కిల్డ్ ఉంది, ప్రొఫెషనల్స్ ఉన్నారు, వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉండే. వాళ్ళు పట్టించుకోలేదు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది గవర్నమెంట్స్ కూడా ఏజెన్సీస్, అంటే గవర్నమెంట్ ఏజెన్సీ ఉండి కూడా మనం 10 మందికి అవకాశం కల్పించలేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అసలు. అంటే మన ఈ ఉద్యోగాలు పిల్లలకి ఎక్కడ వస్తాయి, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు ఈ కల్చర్ రావాలనే నేను గ్లోబల్ CEO కానీ వ్యామ్ కానీ సెల్ఫ్లెస్గా చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక రెడ్డి గారు ఒక MNR చేస్తే సరిపోదు, వేలల్లో లక్షల్లో వాళ్ళకి పరివర్తన రావాలి. మరి నేను ఒకటే అంట, వ్యామ్లో కూడా భయ నిమిషం 2 నిమిషాలు టైం స్పెండ్ చేయండి, జస్ట్ వేకెన్సీ షేర్ చేయండి. మీరు రిఫరెన్స్ రికమెండేషన్ కూడా ఇవ్వక్కర్లా, మీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఫుడ్ పెడితే ఒక పూట కడుపు నిండుతుంది, నా కాన్సెప్ట్ నేను ఫుడ్ పెట్టాను, నేను జాబ్ ఇస్తే 10 మంది బతుకుతారు, లైఫ్ లాంగ్ బతుకుతారు. అవును, అదొక స్వాభిమానం. అది జాబ్ ఎగ్జామ్, ఇది మీరు చెయ్యండి అని చెప్తున్నా. మిమ్మల్ని డబ్బులు అడగడంలా, డొనేషన్లు అడగడంలా, మీకున్న నాలెడ్జ్తో గైడ్ చేయండి, ఒక జీవితాన్ని నిలబెట్టండి. సో దానిలో తప్ప ఇది ఏంటంటే, అది ఒక మనము ఇప్పుడు లార్జ్ స్కేల్లో కనుక మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని మనం తయారు చేయగలిగితే సొసైటీలో ఖచ్చితంగా మనం సూపర్ పవర్ అవుతాం. గుజరాత్ లాగా, మహారాష్ట్ర లాగా. ఎందుకు ఇక్కడ ఏంటంటే ఆ దిశలో డైరెక్షన్ ఇప్పుడు ప్రతి ఒక గొప్ప ప్రయాణం కూడా చాలా చిన్న స్టెప్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 80 కంపెనీలు ఉన్నారు, నేనేమంటున్నా అంటే మీ ఛానల్ ద్వారా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి యూత్కి. డెఫినెట్గా 100% అది చేద్దాం మనం. సో నేను మీకు సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. మన గ్లోబల్ గ్రూప్ సపోర్ట్ కూడా, NRIస్ని కూడా మనం మోటివేట్ చేద్దాం. ఇది మన కంట్రీ అండి, మనం బిల్డ్ చేసుకోవాలా. ఇప్పుడు మన పక్కలు తగలబడుతుందాన్ని మన ఇంటి దాకా వచ్చినప్పుడు చూసుకుందాన్ని మనం తగలబడిపోతాం. కాబట్టి ఇది యాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ కనుక మనం చేసుకోగలిగితే, మీరు చేసింది చాలా ఒక అద్భుతమైన సర్వీస్. అది 80 కంపెనీలు నాటే జోక్. బట్ నేనేమంటే ఇంకా 80 కంపెనీల అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు అందులో సెలెక్ట్ అయ్యేలాగా కూడా మనం మెంటరింగ్ చేస్తే, వారికి సరైన గైడెన్స్, వారికి సరైన. ఇప్పుడు చాలామంది పిల్లలకి ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కూడా పాస్పోర్ట్ ఉండట్లేదు, తెలిస్తే కదా తీసుకునేది.
టామ్కామ్ లాంటి సంస్థలు అన్న ఇప్పుడు ఓమ్ క్యాబ్ కూడా ఉంది. నాకు తెలిసి గత 2-3 ఇయర్స్ నుంచి కూడా ఓమ్ క్యాబ్ నుంచి పెద్ద రిక్రూట్మెంట్స్ చేసినట్టు కానీ, వాళ్ళు ఏదైనా ఓవర్సీస్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయడం కానీ ఇలాంటివి ఎక్కడ చేయలేదు. బేసిక్గా టామ్కామ్ కూడా అలాగే ఉంది. కానీ దీని మీద కొంత ఎక్కడో చోట దీన్ని మళ్ళీ స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. సో దీంట్లో మీరు ఎప్పుడైనా కలిసే సందర్భం అవకాశం వస్తే కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. నేను తప్పకుండా మీరు ఏ ఇనిషియేటివ్ చేసినా కూడా ఇక్కడ ఏంటంటే నేను ఆల్వేస్ ఇక్కడ ఉండేవాళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను 100 కంట్రీల వాళ్ళతో హ్యాండిల్ చేశాను కదా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వాళ్ళంతా లేజీ. బట్ మేము సోహార్ పోర్ట్ ఈరోజు వరల్డ్ క్లాస్ పోర్ట్ కింద కట్టినామంటే ఆంధ్ర తెలంగాణ లేబర్ పాత్ర ఎంతో ఉంది. అది కార్పెంటర్ అవనివ్వండి, బార్బెండర్ అవనివ్వండి, రియల్ వర్క్ చేసేది వాళ్ళు కదా. ఇంజనీర్ ఏముందండి, చేయని పోతాడు. బట్ అది రాక్ బ్రేకింగ్ దగ్గర నుంచి ఆ కష్టపడి దాన్ని పాపము ఒక కమిట్మెంట్ అనేది మన వాళ్ళతో ఉంది. నేను ఇండియాలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినా కూడా ఈ ట్రెండ్ నేను చూడడం జరిగింది. ఖచ్చితంగా నా సపోర్ట్ మీకు 100% ఉంటుంది. దీన్ని కూడా మనము ప్రభుత్వాన్ని కూడా మనము రిక్వెస్ట్ చేద్దాము ఈ విషయంలో కూడా ఉపాధి అవకాశాలు మనము పెంచితే గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ తగ్గుతుంది కదా. ఇప్పుడు మనం గవర్నమెంట్ ప్రతి వాళ్ళకి ఫ్రీ ఇచ్చే బదులు మనం వాళ్ళకి ఉపాధి కల్పించినామంటే వాళ్ళు మనకి గవర్నమెంట్కి ట్యాక్స్ ఇస్తారు. సో అందుకే మనము భారత్ ప్రవాసి నుంచి ఒకటి ఏం చెప్పామంటే ఎన్ఆర్ఐ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ఆర్ఐ, ఈజ్ అ నేషన్స్ ఎకనామీ జవాన్ అని చెప్పాం. నేషన్స్ ఎకనామీ జవాన్ అంటే దేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత పటిష్టంగా పద్ధతిగా పనిచేస్తుందో ప్రతి ఎన్ఆర్ఐ కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక జవాన్ లాగా పనిచేస్తుంది, పిల్లర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి రెమిటెన్సెస్, ప్రపంచంలోనే హైయెస్ట్ రెమిటెన్సెస్ ఇండియన్స్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఆర్బీఐ వెబ్ పోర్టల్లో కూడా పెడతారు అప్సైడ్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా కంటిన్యూస్గా 3 years. ఇప్పుడు ఈ విజన్ కోసమే ఈ మిషన్ కోసమే నేను 20 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేయడం జరిగింది. నేను అందుకే అంటున్నాయి ప్రతి ఎన్ఆర్ఐని మీ వల్ల ఎంతవరకు అవుతుందో మీ టెక్నాలజీ, మీ కాన్సెప్ట్, మీ ఎక్స్పీరియన్స్, మీ 2 కోట్ల మంది ఎన్ఆర్ఐలు భారతదేశానికి మీరు ఇవ్వండి. మిగతా వాళ్ళు కూడా మీకులాగా వచ్చి ఉద్యోగాలు చేయడానికి సహకరించండి. ఖచ్చితంగా మనం కూడా 10% అబోవ్ కూడా మనం జీడిపి చేయొచ్చు. ఇట్లా కలెక్టివ్ ఎఫర్ట్స్ కనుక మనం పెంచగలిగితే డెఫినెట్గా మనం యాక్చువల్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ సైడ్ మాత్రం తప్పకుండా పనిచేద్దాం. మా పబ్లిక్ కోర్ట్ న్యూస్ కానీ భారత్ ప్రవాసి టీవీ కానీ మనం అందరం కూడా దీనికి ఎప్పుడు కూడా చేదోడుగా ఉంటాం. సో మీరు ఇంకా యూ కమ్ విత్ ద ప్రపోజల్స్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు భారత్ నుంచి కూడా నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు, ఇట్లా కల్లి ఒల్లి కింద పారిపోవడం, జైల్లోకి వెళ్ళడం. మీరు అవేర్నెస్ది మీరు సిరీస్ చేయండి. ఒక్కొక్క టాపిక్ మీద ఇప్పుడు అక్కడ లాస్ ఎట్లా ఉంటాయి, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా బిహేవ్ చేసుకోవాలి, ఎలా స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఒక లాంగ్ టర్మ్లో ఎలా దాన్ని అచీవ్ చేసుకోవాలి అనేది సిరీస్ చేయండి. నేను ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎందుకంటే నేను 20 years నుంచి ఇంటర్ ప్యానల్ హెడ్గా ఉన్నా, నాకు తెలుసు వాట్ ఈజ్ ల్యాకింగ్ అక్కడ మన వాళ్ళల్లో. సో అట్లీస్ట్ మనము ఆ వీడియోస్ లక్షల మందిని రీచ్ అయింది అంటే వాళ్ళకి ఒక ఐడియా దొరుకుతుంది కదా. వాళ్ళకు ఒక ఐడియా దొరికింది అనుకోండి, మనము ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నా తరపు నుంచి మీకు నేను ఆ సిరీస్ మీరు చెప్పండి. దాన్ని డెఫినెట్గా విల్ స్టార్ట్ సూన్ ఫర్ దాట్. మీరు అది మెయిన్ అది ఎందుకంటే అది మన ఎకానమీకి కూడా చాలా బూస్ట్ ఇంపార్టెంట్. అవునవును, డెఫినెట్గా మేము దాని మీద ఒక సీరియస్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్లో ఒక అతను అన్స్కిల్డ్గా ఉన్నాడు అనుకోండి, మీకు తెలిసి 50 రియాలు అంటే 10,000 వస్తుంది. అదే స్కిల్డ్గా వెళ్ళాడు అనుకోండి 200 రియాలు అంటే 40,000 వస్తుంది. ఆ 40,000 ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ రెమిటెన్స్లో బ్యాంక్ వస్తున్నాయి కదా. ఎక్కడ పోతే ఇక్కడ విత్ ఇన్ మార్కెట్లో ఖర్చు పెడితే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కే పోతుంది. ఇది ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి నేను ఆల్వేస్ ఎంపసైజింగ్ దిస్ పాయింట్కి ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చే రెవెన్యూని మనం స్కేలప్ చేసుకోవాలి 2 to 3 times. ఎప్పుడైతే మనం ఆ క్యాష్లో ఫారిన్ రెమిటెన్స్లో వస్తుంది, ఫారిన్ రెమిటెన్స్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంపోర్ట్ బిల్కి డెట్స్ అన్నీ మనం ఫారిన్ రెమిటెన్స్లో ఇవ్వాలి. కాబట్టి ఆ రకంగా ఎకానమీకి బూస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ అనేది వస్తుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, జీడిపి ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఒక్క దాని మీద గవర్నమెంట్స్ కనుక ఫోకస్ చేయగలిగితే వీ కెన్ జనరేట్ హ్యూజ్ రెవెన్యూ ఫ్లోస్. ఇప్పుడు మనం మధ్య అమ్మకాల మీద ట్యాక్స్ అని ఎంత వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది మనము పంపించగలిగాము అనుకోండి,
1,00,000 మంది మీకు ఒక్కొక్కళ్ళు ఒక 50,000 రెమిటెన్స్ చేస్తారంటే మీరు లెక్కేయండి, వందల వేల కోట్లలో మీకు అది రెవెన్యూ కదా, ఇండైరెక్ట్ రెవెన్యూ. ఇండైరెక్ట్ రెవెన్యూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎనీథింగ్. బ్యాంకులో అయితే పెట్టు కూర్చోరు కదా, అవును, డెఫినెట్గా తెలిసిపోయింది. రొటేట్ అవుతుంది కదా, అప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ పెరుగుతాయి కదా. సో ఇందులో ఏముంది, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేది ఏముంది, మీలాంటి మేధావుల సపోర్ట్ తీసుకోవడం, ఒక కమిటీ మనం ఫామ్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ మీద, ఈవెన్ గ్లోబల్ సిఇఓ ప్లాట్ఫామ్ నెట్వర్క్ నుంచి ఉన్న 1,100 మంది మెంబర్స్ నుంచి కూడా వీ విల్ సపోర్ట్ యూ, వీ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ బిగ్ ఇనిషియేటివ్. 100% అన్న, దిస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హ్యాపెన్. షేర్ చేద్దాం, తప్పకుండా దీన్ని మనం స్పీడప్ చేద్దాం. యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ అండ్ గవర్నమెంట్. వెరీ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు మీరు చేస్తే, మీరు కనుక మీరు క్యాలిక్యులేషన్ యాజ్ ఎకనమిస్ట్ కింద ఒక రాష్ట్రం నుంచి ఒక సపోజ్ 5,000 10,000 కోట్లు వచ్చినాయి అనుకోండి, 30 రాష్ట్రాల నుంచి 10,000 ఇంటూ 30 ఎంత అయింది, 3 లక్షల కోట్లు, అంటే 36 లక్షల కోట్లు జస్ట్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా వచ్చినప్పుడు ఎందుకు వదలాలి? అంతే కదా. ఇట్స్ ఓన్లీ యువర్ షేరింగ్ యువర్ ఐడియాస్, వాళ్ళకి గైడ్ చేస్తున్నాము, వాళ్ళకు ఒక జీవితాన్ని కల్పిస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కుటుంబాలు గల్ఫ్కి వెళ్ళినాయి అనుకోండి, నేను అబ్జర్వ్ చేశాను ట్రెండ్. ఇప్పుడు నా దగ్గర లేబర్గా పనిచేస్తారు కదా, హెల్పర్ కింద, వాళ్ళ కొడుకులు కూడా ఇంజనీర్ డాక్టర్లు చదువుతుంటారు. అవునవునవును, ఎగ్జాక్ట్లీ, దెర్ ఆర్ పీపుల్. ఇప్పుడు మనం వీళ్ళకి కనుక మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మనం బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం. 100%. దీన్ని చాలా చక్కగా స్పీడప్ చేద్దాం. మీరు అన్నట్టుగా సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఎపిసోడ్స్ చేసి అవగాహన కల్పించి ప్రభుత్వానికి కూడా అవసరమైతే తగిన సూచనలు కూడా మనం చేద్దాం. సార్ సింపుల్ ఫండా సార్, రైట్ టైం రైట్ గైడెన్స్ ఫ్రమ్ రైట్ పర్సన్ విల్ గివ్ ద రైట్ రిజల్ట్. ఆ రైట్ అనేది అతను జెన్యూన్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా అద్భుతాలే వస్తాయి. మనం ప్రతిదానికి గవర్నమెంట్ కూడా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కోట్ల మందికి అక్కడ ఉండే లిమిటెడ్ మ్యాన్ పవర్తో వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేస్తారు. బట్ నా ఉద్దేశంలో ఎన్ఆర్ఐస్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ కంపెనీస్ కూడా వాళ్ళు దే కెన్ సపోర్ట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర టీమ్స్ ఉంటాయి. ఎన్ఆర్ఐస్ ఇండియాకి వస్తారు 1 మంత్ లీవ్కి, వచ్చినప్పుడు కొంచెం ఎంతో కొంత వాళ్ళు అవగాహన మీ ఇలాంటి ఛానల్స్కి వచ్చి మాట్లాడడం వల్ల తప్పేం లేదు కదా. ఉభయ రాష్ట్రాలు చక్కగా ఎదగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతోమంది యువత ఉన్నారు, వారికి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఇటు ప్రభుత్వాలు, తర్వాత ఇంటలెక్చువల్స్ కూడా ఒక దారి చూపిస్తే చక్కటి మార్గం వైపు వెళ్తారు. ప్లస్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ అవుతుంది. సో మామూలుగా బిజినెస్ అవార్డ్స్ కొంతమందికే వస్తాయి, కానీ మీరు యూరోపియన్ బిజినెస్ అవార్డ్ 2019లో మీరు అవార్డీ. అసలు ఏ ఏ కోణంలో మీకు అది అవార్డు ఇచ్చారు, యూరోపియన్ బిజినెస్ అవార్డు? అప్పుడు దాదాపు 1,50,000 కంపెనీస్తో మేము కాంపీట్ చేసి ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఇన్నోవేషన్, సక్సెస్, ఎథిక్స్ అండ్ యూనిక్నెస్. ప్యానల్ జడ్జెస్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్ ఆఫ్ యూరోపియన్ అనమాట. సో ఇది యూరోపియన్ బిజినెస్ అవార్డ్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ బిజినెస్ అవార్డ్ ఇన్ ద వరల్డ్ అనమాట. చాలా కంపెనీస్ అప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. 1,50,000 కంపెనీస్తో కాంపీట్ చేసుకుని ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అది ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ CEO టు అచీవ్ ద సేమ్. వావ్, ఫస్ట్ ఇండియన్ CEO టు అచీవ్ దట్ అవార్డ్, రియల్లీ అమేజింగ్. దాదాపు నాకు 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయండి. US, UK, యూరోప్, ఒమాన్, దుబాయ్, కువైట్ అట్లా. ఇప్పుడు రాయల్ కమెండేషన్ కూడా వచ్చింది. రాయల్ కమెండేషన్ లెటర్ వచ్చిన ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఎక్సలెన్స్ అవార్డు. ఎందుకంటే మనం ఇచ్చిన దేశం ప్రపంచంలో నెంబర్ 8th స్థానానికి వెళ్ళడానికి, సో ఇచ్చిన ప్రతి ప్రాజెక్ట్ని లెస్ దెన్ బడ్జెట్లో దాదాపు 100 ప్రాజెక్ట్స్ 17 సంవత్సరాలు కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసినందుకు వచ్చిన రికగ్నిషన్ అనమాట. ఈరోజు వరకు ప్రపంచంలో ఏ నేషనల్కి ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు స్టార్ ఐకాన్గా కూడా గుర్తించారు. ఓకే, ఏంటది? 20 సంవత్సరాల నుంచి నేను భారతదేశానికి చేస్తున్న సేవలు, తర్వాత ప్రపంచ ఆరోగ్య మహాసభ ద్వారా, తర్వాత గ్లోబల్ నెట్వర్క్ ద్వారా ఇవన్నింటినీ గుర్తించి వాళ్ళు స్టార్ ఐకాన్ అని దాదాపు 190 దేశాల నుంచి నన్ను రికగ్నైజ్ చేసి స్టార్ ఐకాన్ అనే. సో మీరు ఒక మంచి నెట్వర్క్ బండాగారం అని చెప్పొచ్చు. అయితే నెట్వర్క్ అంటే దాదాపు 1,80,000 లైక్స్ నాకు ఫేస్బుక్లో వచ్చినాయి. నా అచీవ్మెంట్స్ కానీ అవార్డ్స్ కానీ మీలాంటి వ్యక్తులు మోటివేషన్తో నేను దాదాపు 100 మంది రియల్ PhD హోల్డర్స్తో వర్క్ చేశాను అనమాట నా ప్రాజెక్ట్స్లో. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు నేర్చుకునే అవకాశం దక్కింది. అంతే కదా, నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అంటారు కనుక. సో నెట్వర్క్ సమ్ టైమ్స్ ఇట్ కన్వర్ట్ ఇంటూ నెట్వర్త్. సో నేను 20 ఏళ్ల క్రితం ఒక కంట్రీతో స్టార్ట్ అయ్యి ఈరోజు 100+ కంట్రీస్తో వెళ్ళానంటే ఐ ఫీల్ దట్ నా ఇంటిగ్రిటీ, నా 100% ఇంటిగ్రిటీ, ఎథిక్స్, వాల్యూస్ వల్లనే ఆ సస్టైనబుల్ నెట్వర్క్ బిల్డ్ అయిందని నేను ప్రగాఢంగా నమ్ముతాను.
and definitely we'll take it forward and will help many job seekers and skill people కి కూడా మనం హెల్ప్ చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. నాది ఇంకొక ఐడియా అండి. ఇప్పుడు జాబ్ సీకర్స్ది మీరు ఏదైనా టెలిఫోన్ నెంబర్ పెట్టి మెయిల్ ఐడి పెట్టి మనం ఎట్లా చేయొచ్చు అంటే లైవ్ షో కింద చేయొచ్చు. ఏదైనా మీరు వీకెండ్లో సాటర్డే ఆర్ సండే మీరు ఏం చేస్తారంటే ముందు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఏమి బేసిక్ థింగ్స్, వీసా రావాలంటే ఏం చేయాలి, పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఏదో ఊహించుకుంటారు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తాయేమో జాబులు, లేకపోతే రావేమో. సో అట్లా అలా మీరు మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం గైడ్ చేయగలిగామనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది. తర్వాత మనం ఆ కాల్స్లో కూడా మీకు ఏ టాపిక్స్ మీద మీకు ఇంటర్వ్యూస్ కావాలని కూడా మనం వాళ్ళని సజెషన్స్, ఇన్పుట్స్ తీసుకొని అలా స్కేలప్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఒక ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. మీ బెహ్రెయిన్ ఎక్స్పీరియన్స్, నా 100 ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎక్స్పీరియన్స్, మీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, వీ కెన్ ఇంటిగ్రేట్ టుగెదర్ అండ్ వీ కెన్ కంప్లీట్ దిస్ జాబ్స్ మిషన్. డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ దట్ అండ్ విల్ మేక్ ఎ సెటప్ అన్న షూర్గా విల్ వర్క్అవుట్ అన్న. అప్పుడు ఏమవుతుందంటే మనం వన్ స్టాప్ సొల్యూషన్ అవుతాం జాబ్ సీకర్స్కి. ఏదైతే సోషల్ సర్వీస్ మీరు చేస్తున్నారో అది ఒక ప్రాపర్ వేలో ఛానలైజ్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే దీని ద్వారా మనము ఈ ప్లాట్ఫామ్ని స్ట్రెంథన్ చేసుకుంటూ మీకు కావాలంటే ఇంకొంతమంది ఎన్ఆర్ఐస్ని కూడా మనం అందులో ఇన్వాల్వ్ చేసి మన ఇద్దరమే కాకుండా ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ కూడా మనము ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో టైం ఇవ్వగలుగుతారో అట్లా మనం మెంటరింగ్ కూడా వీ కెన్ ఇన్వైట్. డెఫినెట్గా విల్ వర్క్అవుట్ ఫర్ దాట్. డెఫినెట్గా విల్ మేక్ ఏ ఫైన్ సెటప్, ఒక ఫ్రేమ్వర్క్ మనం చేసి, సో అది కూడా మనం ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ చేద్దాం తప్పకుండా అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ టైం అన్న. సో ఇది ఈరోజు ఎంఎన్ఆర్ గారి ఎక్స్పీరియన్స్, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దట్ టు సెల్ఫ్లెస్. సో చాలామంది ఒక చిన్న రెఫరెన్స్ ఇస్తే వాట్ నెక్స్ట్ ఫర్ మీ అనే అటువంటి ఈ నేటి సమాజంలో తను నా సమాజం బాగుంటే చాలు, నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి ఉద్యోగాలు వస్తే చాలు అనేటటువంటి ఒక ఆశయంతో ముందడుగు వేస్తున్నారు. సో అందరం కలిసి తప్పకుండా మనం మంచి జాబ్ సీకర్స్ అందరికీ ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇంకా అవగాహన కూడా ఎంఎన్ఆర్ గుప్తా గారు చెప్పినట్టుగా ఇంకా జాబ్ సీకర్స్ కోసం ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చి లైవ్ టెలికాలింగ్లో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే విధంగా కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్, భారత్ ప్రవాసీ న్యూస్. ధన్యవాదాలు.